నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ చలనచిత్ర రచనలో శిక్షణా కార్యక్రమానికి స్వాగతం. నేను డాక్టర్ చిలకమరి నటరాజ్. ఈ ఫిలిం రైటింగ్ కోర్సులో మనము ఒక్కొక్క మాడ్యూల్లో స్క్రిప్ట్ రైటింగ్కు సంబంధించిన బేసిక్స్ని ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్తూ ఉన్నాం. ప్రాక్టికల్గా థియరీ మిక్స్ చేసుకుంటూ దేన్ని ఎట్లా అప్లై చేసుకోవాలి డిస్కస్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. మనము ఒక మాడ్యూల్లో ప్రీ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీ, ఇంకొక మాడ్యూల్లో ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీ, ఇంకొక మాడ్యూల్లో పోస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీ, ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క సబ్జెక్ట్ని ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఆ ప్రాసెస్లో పోస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీలో అంటే కథని కథనంగా మలుచుకుంటూ వెళ్ళే ప్రాసెస్లో మనము స్క్రీన్ ప్లే గురించి, ప్లాట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో సీన్స్ని ఇండివిజువల్ సీన్స్గా, సీక్వెన్సెస్గా మొత్తం కథని మనం సెట్ చేసుకునే ప్రాసెస్ గురించి డిస్కస్ చేసే ప్రాసెస్లో ఇవాళటి ఈ మాడ్యూల్ లేదా ఎపిసోడ్ని మనం ఎలాబొరేటెడ్గా మాట్లాడుకుందాం. దాంట్లో మనం యూజువల్గా చాలామంది కథని రాస్తారు. ఒక కథనే మనం చెప్పే ప్రాసెస్ను బట్టి అది డిఫరెంట్గా కనబడే అవకాశాలు ఉంటుంది, అర్థమయ్యే అవకాశాలు ఉంటుంది. ఏది ఎప్పుడు రివీల్ చేస్తూ వెళ్ళాలి, దీన్నే మనం మామూలు భాషలో స్క్రీన్ ప్లే అంటున్నాము. మనం స్క్రీన్ మీద ఎలా ప్రజెంట్ చేయాలి మన స్టోరీని, హౌ వీ కెన్ అన్ఫోల్డ్ అవర్ స్టోరీ, ఏది ఎంతవరకు ఓపెన్ చేయాలి, ఏది ఎక్కడ ఉంచాలి, ఏది ఎక్కడ రివీల్ చేయాలి, ఏది ఎక్కడ దాచిపెట్టాలి, ఏది ఎంతవరకు ఓపెన్ చేయాలి, ఎక్కడ దాన్ని జాగ్రత్తగా చూపించినట్టు చూపించాలి, వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాం. తర్కం, ఉత్కంఠ, ప్రవాహం, ఈ మూడు మనకి స్క్రీన్ ప్లే రాసుకునేటప్పుడు చూడాల్సిన మేజర్ ఎలిమెంట్స్ అని మనం డిస్కస్ చేసుకున్నాం. లాజిక్ ఉండాలి, క్యూరియాసిటీ ఉండాలి, ఒక ఫ్లో ఉండాలి. ఏదో అతుకుల బొంతలాగా అనిపిస్తే ఫ్లో ఉండకపోతే ప్రేక్షకుడికి అది కనెక్టివిటీ ఉండదు. అట్లాగే క్యూరియాసిటీ లేకుండా చప్పగా వెళ్తుంటే ప్రేక్షకుడికి ఇంట్రెస్టింగ్గా ఉండదు. అట్లాగే లాజిక్ లేకుండా ఏదో చూపించేస్తున్నాం వాడు చూసేస్తాడు కదా అనుకుంటే కూడా ప్రేక్షకుడికి ఇంట్రెస్టింగ్ ఉండదు. ఈ మూడు మనం తర్కం, ఉత్కంఠ, ప్రవాహం, ఈ మూడింటిని పెట్టుకొని మనం కథని కథనంగా మలుచుకుంటాము. ఆ ప్రాసెస్లో ఏ సినిమా అయినా హిట్ కావాలంటే ఏం కావాలి మనకి? ఒక మాడ్యూల్లో మనం మైకేల్ హాగ్ తాలూకు 6 స్టేజెస్ ఆఫ్ ఫిలిం మేకింగ్ గురించి, ఫిలిం రైటింగ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇన్నర్ జర్నీ ఆఫ్ ది క్యారెక్టర్, అవుటర్ జర్నీ ఆఫ్ ది క్యారెక్టర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఆ ప్రాసెస్లో ఇప్పుడు ఈరోజు మనం ఈ మాడ్యూల్లో కానీ ఒక మాడ్యూల్ కానీ 2 మాడ్యూల్లో కానీ మనం డిస్కస్ చేసుకునే ప్రాసెస్లో మేజర్ పాయింట్ ఏంటంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఆర్ పిల్లర్స్ ఆఫ్ ది స్క్రీన్ ప్లే. ఒక స్క్రీన్ ప్లే రాసుకునే ప్రాసెస్లో మనం ప్లాన్ చేసుకుంటూ వెళ్ళే ఏవైతే ఉన్నాయో వాటిని మనం పిల్లర్స్ ఆఫ్ ది స్క్రీన్ ప్లే అంటాము. ఈ పిల్లర్స్ పర్ఫెక్ట్గా ఉంటే మనం కట్టబోయే బిల్డింగ్ అద్భుతంగా ఉంటుంది. ఇది మనకి మన శాస్త్రకారులు కానీ, క్రిటిక్స్ కానీ, లేకపోతే హిట్ చేసిన ప్రేక్షకులు కానీ చెప్పిన పాఠం. ఒక కథని మనం రాసుకునే ప్రాసెస్లో, కథనంగా మార్చుకునే ప్రాసెస్లో, స్క్రీన్ ప్లేగా రాసుకునే ప్రాసెస్లో, పారాడైమ్ స్ట్రక్చర్ ఆఫ్ ది ప్లేని మనం ఎలాబొరేట్ చేసుకునే ప్రాసెస్లో మనము ఒక 8 పిల్లర్స్ని మనం సెట్ చేసుకోవాలి. ఒక 8 పిల్లర్స్, ఒక స్క్రీన్ ప్లేలో 8 పిల్లర్స్ని మనం సెట్ చేసి పెట్టుకుంటే ఒక బిల్డింగ్కి ఆ పిల్లర్స్ అన్నీ సెట్ అయిపోయి మనకి బిల్డింగ్ పర్ఫెక్ట్గా నిలబడడానికి ఈ పిల్లర్స్ ఉపయోగపడతాయి. అట్లాగే ఈ 8 పిల్లర్స్ ఆఫ్ ది స్క్రీన్ ప్లే ఆర్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీ, హుక్ పాయింట్స్ ఆఫ్ ది స్టోరీ. ఎలా చేస్తే, ఎలా చూపిస్తే ప్రేక్షకుడు వాటిని ఎంజాయ్ చేస్తాడు అనేది మనం అనలైజ్ చేసుకుంటే ఈ ఎలిమెంట్స్లో మనం స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు వాటిని మన మైండ్లో పెట్టుకొని మన స్క్రిప్ట్లో వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ ప్లాన్ చేస్తూ వెళ్తే ప్రేక్షకుడికి మన కథ నచ్చే అవకాశం ఉంటుంది. ఎట్లా? ఇప్పుడు మనం అనలైజ్ చేసుకుందాం. ఫస్ట్, ఓపెనింగ్ ఆఫ్ ది ఫిల్మ్. సినిమా ఓపెన్ చేసే ప్రాసెస్ మనం ఎంత ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేస్తున్నాము, ప్రేక్షకుడికి దాన్ని ఎట్లా అన్ఫోల్డ్ చేసే ప్రాసెస్ ఎంత ఎఫెక్టివ్గా చేస్తున్నాము అనేది ఓపెనింగ్ ఆఫ్ ది ఫిల్మ్ అంటాం. ఇది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటే సినిమా పాయింట్ ఎలాంటిదైనా, నిజంగా చెప్పాలంటే కమర్షియల్ పాయింట్ కాని పాయింట్ను కూడా మనం ప్రేక్షకుడికి నచ్చేటట్టుగా ప్రజెంట్ చేయాలంటే మన ఓపెనింగ్ ఎఫెక్టివ్గా ఉండాలి. ఇప్పుడు ఒక్కొక్క
ఒక 4, 5 సినిమాలలో ఓపెనింగ్స్ని మనం అనలైజ్ చేసుకొని ఆ సినిమా సక్సెస్కి అవి ఎట్లా కారణమయ్యాయో ఎలాబరేటెడ్గా మాట్లాడుకుందాం. అందరికీ తెలిసిన కథ బాహుబలి. ఒక రాజమాత వీపులో 2 బాణాలతో పైనుంచి కిందికి దిగుతూ వచ్చింది. వెనక కొంతమంది సైనికులు పడ్డారు. ఆమె ఏం చేస్తుంది? చచ్చిపోతుందా? చేతిలో పిల్లాడున్నాడు, పిల్లాడు చచ్చిపోతాడా? అసలు రాజమాత అని ప్రేక్షకులకి ఇంకా తెలియదు. ఆమె ఎవరు? ఎక్కడి నుంచి వస్తుంది? ఆమె వెనక వస్తున్న వాళ్ళు ఎవరు? తరుముతున్నారా? ఆమెకు సపోర్ట్ చేస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది అనేక క్యూరియాసిటీ. గుహలో నుంచి ఆవిడ బయటకు వచ్చింది, శివగామి. నాకు ఆమె శివగామి అని తెలియదు, ఆమె రాజమాత అని తెలియదు, ఆ పిల్లాడు ఆమె మనవడు అని తెలియదు, ఇవేమీ తెలియదు. ఏ పిల్లాడు? ఈ పిల్లాడెవరు? ఆమెవరు? ఆమె వీపులో బాణాలు ఎందుకున్నాయి? ఆమె వెనక వస్తున్న వాళ్ళు ఆమెను తరుముతున్నారా, లేకపోతే ఫాలో అవుతున్నారా? ఈ క్యూరియస్ ఎలిమెంట్స్ అన్నిటితో నేను సినిమా ఓపెన్ చేశాను. ఒకసారి ప్రేక్షకుడు వెయిట్ చేస్తాడు, ఎవరేమి తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. ఆ ఓపెనింగ్ తాలూకు ఇంపాక్టు మనకి దాదాపుగా ఒక అరగంట 30 గంట సేపు ప్రేక్షకుడిని హంట్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. 3 ఇడియట్స్ సినిమా తీసుకుందాం. ఫ్లైట్ వెళ్తూ ఉంది, సడన్గా ఫోన్ వచ్చింది. ఫోన్ తీసుకొని హలో అంటున్నాడు. ఇంతలో ఎయిర్ హోస్టెస్ వచ్చింది. సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి అంది. 1 మినిట్ అన్నాడు. హలో హా అన్నాడు. అలా లేచాడు, ఇలా గిర్రని తిరిగి ఢాప్ అని పడ్డాడు. చుట్టూ ఉన్న తోటి ప్రయాణికులందరూ ఒకసారి అంతని ఆశ్చర్యంగా చూశారు. ఎయిర్ హోస్టెస్ని పిలిచారు. ఎయిర్ హోస్టెస్ వచ్చింది. చూసేసరికి ఇలా పడిపోయి ఉన్నాడు. పల్స్ చూసింది, తెలియట్లేదు, ఆమెకేం అర్థం కావట్లేదు. ఇమీడియట్గా కెప్టెన్కి ఫోన్ చేసింది. సార్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అంది. పైలటు ఏటీసీ వాళ్ళకున్న గ్రౌండ్ స్టాఫ్కి రిపోర్ట్ చేశాడు. ఫ్లైట్ కిందికి దిగింది. వీల్ చైర్లో ఆయన తీసుకొని పోతున్నారు. సడన్గా ట్యావ్ అని చూశాడు. అప్పటిదాకా ప్రేక్షకుడు అతనికేమో అయిపోయింది, ఏం జరిగిందో తెలియదు, అతను ఎటు వెళ్తున్నాడో తెలియదు, ఫోన్లో ఏమొచ్చిందో తెలియదు, ఏం చెప్తుందో తెలియదు, అసలు అతను ఎవరో తెలియదు, ఏమి మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందో తెలియదు అనుకున్న టైంలో ట్యావ్ అని కళ్ళినాలి అనేసరికి ఒక్కసారి ప్రేక్షకుడికి అయ్యమ్మా ఇడేదో మోసం చేశాడే, ఏదో గమ్మత్తుగా చేశాడే అనేసరికి లేచాడు. ఒకసారి స్కిప్పింగ్ చేశాడు, ఒకసారి ఇట్లా చూసుకున్నాడు. ఓకే జెంటిల్మెన్ ఐఎమ్ ఓకే అన్నాడు. వాళ్ళు అది కాదని ముందుకు వచ్చేసరికి జంప్ బయటికి పారిపోయాడు. ఎవడీడు? అసలు వీడి కథ ఏంటి? వీడు ఎటు వచ్చాడు, ఎటు పోయేవాడు, ఎందుకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు, వాడి లగేజ్ అంతా ఫ్లైట్లోనే ఉంది, ఎక్కడికో ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కి వెళుతూ ఉన్నాడు, అలా అంటోడు ఫ్లైట్ ఆపేసి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి బయటికి పారిపోయాడు. దొంగ, స్మగ్లరా, లేకపోతే పోలీసులు తరుముతున్నారా, ఏం జరుగుతుందో మనకు అర్థమయ్యే లోపల ఎవడో బుక్ చేసుకున్న ట్యాక్సీని వీడు తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. ఎంత క్యూరియస్గా ఓపెనింగ్ ఉంది సినిమా. దీని తాలూకు ఇంపాక్ట్ మనకు సినిమా మొత్తం కనబడుతూ ఉంటుంది. ఎట్లా మనకి ఒక సినిమా తాలూకు ఓపెనింగ్ ప్రేక్షకుడికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనకి ఈ మధ్యకాలంలో యూట్యూబ్లలో వాటిలలో వచ్చే వీడియోస్ని మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్లో ఒక 2 ఎలిమెంట్స్ చూపించేసి చపక్కని మార్చేసి మళ్ళీ నార్మల్గా స్టార్టింగ్ నుంచి వేసుకొని వస్తున్నారు. ఎందుకు? వై? ఎందుకంటే స్టార్టింగ్లో నేను ప్రేక్షకుడికి ఆ ఓపెన్ చేసిన క్షణాల్లో ఇందులో ఏదో ఉంది, మనం చూడాల్సిన ఎలిమెంట్ ఇందులో ఉంది అని ఫీలింగ్ రాకపోతే ఆ సినిమా ప్రేక్షకుడికి ఇంట్రెస్టింగ్ కలగజేయదు. కాబట్టి ఆ ఓపెనింగ్ ఒక 5 నిమిషాల లోపు నేను ప్రేక్షకుడిని హుక్ చేసి భుజాన్ని వేసుకొని వెళ్ళిపోకపోతే ప్రేక్షకుడు నాతో పాటు ట్రావెల్ చెయ్యడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా థియేటర్లో వచ్చి కూర్చున్న తర్వాత ఇంకా సరే మనం చూడాలి కాబట్టి మొత్తం సినిమా చూద్దాం అనుకునే, డబ్బులు పే చేశాం కాబట్టి మొత్తం సినిమా చూద్దాం అనుకునే మెంటాలిటీ కూడా ఇప్పుడు ప్రేక్షకుల్లో లేదు. అదే ఓటీటీయో లేకపోతే టెలివిజన్లోనో అయితే ఇంకా అంత టైం కూడా ఇవ్వరు మనకి. పెట్టగానే 1 నిమిషంన్నర 2 నిమిషాల లోపల అది ఇంట్రెస్టింగ్ అనిపించకపోతే చపక్మని రిమోట్లో ఛానల్ మార్చేస్తాం. ఆ ఛానల్ మార్చే ప్లేస్లో మనం కూడా ఉంటాం. కాబట్టి సినిమా తాలూకు ఓపెనింగ్ మనం ఎంత ఇంపాక్ట్ఫుల్గా క్రియేట్ చేస్తే, ఎంత ఇంపాక్ట్ఫుల్గా చూపిస్తే ప్రేక్షకుడు మనతో పాటు అంతా ట్రావెల్ చేస్తాడు. మీకు తెలిసిన ఇంకొక 2-3 సినిమాల ఓపెనింగ్స్ మీరు చెక్ చేసుకొని చూడండి.
బాగా హిట్ అయిన సినిమాలో ఓపెనింగ్స్ చూడండి, హిట్ కాని సినిమాలో ఓపెనింగ్స్ చూడండి. ఈ రెండిటి మధ్యలో ఎందుకు తేడా అనిపించింది మీకు? ఎందుకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించట్లేదు? ఎందుకు ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది? ఆ ఓపెనింగ్ మిమ్మల్ని ఎట్లా హంట్ చేసింది? ఎట్లా హుక్ చేసింది? ఎట్లా మిమ్మల్ని టై చేసి దాంతో పాటు తీసుకొనెళ్తుంది? మనల్ని బంధించేసి మనతో పాటు తీసుకొని వెళ్ళిపోవాలి. విక్రమార్కుడి బేతాళుడి శవాన్ని భుజాన యేసుకొని పోయినట్టు ప్రేక్షకుడి మైండ్‌ని మనం కంట్రోల్ చేసుకొని ఆ ఓపెనింగ్‌తో పట్టుకొని వెళ్ళిపోవాలి. పట్టుకొని వెళ్ళిపోతే ప్రేక్షకుడు దాన్ని ఇంట్రెస్టింగ్‌గా చూస్తాడు. మనతో పాటు ట్రావెల్ చేస్తాడు. లేకపోతే సినిమా నచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. తగ్గిపోకుండా ఉండాలంటే మన ఓపెనింగ్ స్ట్రాంగ్‌గా, ఎఫెక్టివ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా, డిఫరెంట్‌గా. 'లక్ష్మీ నరసింహ' సినిమా. ఓ వ్యక్తి వచ్చాడు. అక్కడ ఇంకా బార్ షాపు ఓపెన్ చేయలా. వచ్చి కూర్చున్నాడు దాని ఎదురుగా. ఓ బీర్ బాటిల్ తీసి టేబుల్ మీద పెట్టాడు. ఓపెన్ చేశాడు. నోట్లో బీర్ పోసుకొని బబ్బబ్బబ్బ అని పుక్కిలించి అక్కడ ఉమ్మేశాడు. 2 ఇడ్లీ తీసుకున్నాడు. ఈ బీర్ తీసి దాంట్లో పోసాడు. కలిపాడు. తిన్నాడు. అక్కడికెళ్ళాడు. అక్కడ చిన్న గొడవ అయింది. ఆ గొడవలో తను ఇన్వాల్వ్ అయ్యాడు. ఎవడీడు? వీడి కథ ఏంటి అనుకునేసరికి అప్పుడు ఎస్టాబ్లిష్ చేశాం. అతడొక అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఓపెనింగే ఇలా ఉండేసరికి ప్రేక్షకుడికి ఏం జరుగుతుంది ఇక్కడ? వీడెవడు అనే ఒక చిన్న క్యూరియాసిటీ నుండి ఓయబ్బా భలే ఉందే అన్న ఫీలింగ్ దాకా మనం ట్రావెల్ చేయించుకొని తీసుకొని వెళ్తాము. అట్లా మీరు అబ్జర్వ్ చేయండి. మీరు చూసిన సినిమాలలో ఓపెనింగ్ మీకు బాగా ఇంట్రెస్టింగ్‌గా ఉండి, ఎఫెక్టివ్‌గా ఉంది ఏది? అట్లాగే ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్క్రీన్ ప్లేలో మనం ఇంకొక మాడ్యూల్‌లో కూడా ఒక అవుట్‌లైన్ డిస్కస్ చేసుకున్నాం దీని గురించి. నా ఎండ్‌కి క్వైట్ ఆపోజిట్‌లో నేను నా ఓపెనింగ్ పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. అంటే పూర్తిగా వ్యతిరేక దిశలో నా కథని నేను ఓపెన్ చేస్తా. ఇప్పుడు ఉదాహరణకి 'బాహుబలి' తీసుకుందాం. 'బాహుబలి' ఎండింగ్ ఏంటి? ఈ కిందున్న ఒక యువకుడు పైకెళ్ళి అక్కడ ఏదైతే రాజ్యాధికారం వెళ్తుందో ఆ అధికారాన్ని కూలదోసి ఆ అధికారాన్ని కిందికి దింపాడు. బల్లాల దేవుడి తల పగిలి ముక్కలై కిందికొచ్చి పడ్డం అనేది ఎండింగ్ అయితే, దానికి సాక్ష్యంగా శివగామిని అతను చంపడానికి ప్రయత్నం చేసి ఈ పిల్లాడిని చంపడం కోసం బయటికి తోసేయడం. అంటే అధికార దర్పంతోటి, బలంతోటి తను బయటికి తోసేస్తే ఎవరినైతే తోసేసాడో ఆ పిల్లాడు తిరిగి అతని అధికార దర్పాన్ని కూలదోయడం అనేది మనకు 'బాహుబలి' స్ట్రీమ్ లైన్. అందుకే ఓపెనింగ్ శివగామిని పిల్లాడిని పట్టుకొని పారిపోయి రావడం అయితే, ఎండింగు ఆ బల్లాల దేవుడి తల కింద పడిపోవడం, ముక్కలైపోవడం అనేది సింబాలిక్‌గా రెండింటిని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారు. సో ఎప్పుడు కూడా మన ఎండింగ్ ఏంటి? దానికి వ్యతిరేకంగా స్టార్టింగ్ ఏం చేస్తున్నాం? ఈ రెండిటి మధ్యలో ఎంత ఇంపాక్ట్‌ఫుల్ ఉంటే అంత ఇంపాక్ట్‌ఫుల్ అది మనకి ప్రేక్షకుడికి ట్రావెల్ అవుతుంది. ఈ రెండిటి మధ్యలో సంబంధం ఏంటి? ఉదాహరణకి 'క్యాస్ట్ అవే' అని ఒక సినిమా ఉంటుంది. టామ్ హ్యాంక్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్ వరల్డ్‌లో ఒక క్యారెక్టర్‌తో దాదాపుగా ఒక గంట 20 నిమిషాల సినిమాని జస్ట్ ఒకే క్యారెక్టర్‌తో రన్ చేసిన గ్రేటెస్ట్ మూవీస్‌లో అదొకటి. ఒక కొరియర్ కంపెనీ ఫెడెక్స్‌లో కొరియర్ కంపెనీలో పనిచేసే ఒక సూపర్వైజరు ఒక ఫ్లైట్ క్రాష్‌లో ఒక ఐలాండ్‌లో ఉండిపోతాడు. ఒక ప్రిమిటివ్ మ్యాన్ లాగా నిప్పు తయారు చేసుకొని కొబ్బరి దాంట్లో నుంచి తీసుకొని పచ్చి మాంసం తిని ఆకులు అలములు కట్టుకొని ఇట్లా ఒక ప్యూర్లీ హై అండ్ సొసైటీ నుంచి వెళ్ళిన ఒక మనిషి ప్యూర్లీ ప్రిమిటివ్ స్టేజ్లో ఉంటే ఎలా ఉంటుంది అనే పాయింట్ నుంచి ఎస్టాబ్లిష్ చేసి అక్కడికి ఇక్కడికి కంపారిజన్ ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చే సినిమా 'క్యాస్ట్ అవే'. ఓపెనింగ్ ఆఫ్ ది ఫిల్మ్ ఒక 4 రోడ్ల కూడలి. ఆ 4 రోడ్ల కూడలో ఒక జీప్ వచ్చి ఆగింది. ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి. అక్కడ ఒక బోర్డు కనబడింది. ఓకే, మనం పికప్ చేసుకోవాల్సిన కొరియర్ ఆ రూట్లో ఉంది. వెళ్ళాడు, చూశాడు, అక్కడ పికప్ చేసుకున్నాడు, బయలుదేరి వచ్చాడు. క్లైమాక్స్ అంతా సినిమా అయిపోయిన తర్వాత ఫాలింగ్ యాక్షన్, మొత్తం ఫాలింగ్ యాక్షన్ అయిపోయిన తర్వాత ఎండింగ్లో సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయే ఎండింగ్లో మళ్ళీ అదే క్రాస్ రోడ్ దగ్గరికి ఈ జీబ్ వచ్చి ఆగింది. సేమ్ వెళ్ళాడు, ఎక్కడి నుంచి అయితే అది పికప్ చేసుకున్నాడో ఆ కొరియర్ మళ్ళీ దాన్ని అక్కడ పెట్టేశాడు. తన లైఫ్ కంటిన్యూ కావడానికి కారణమైన కొరియర్
తన జీవితం ముందు అంటే నిరాశ నిస్పృహలతో అక్కడే ఆగిపోకుండా తను తిరిగి బయటికి రావాలి అని ఒక ఫోర్స్ని క్రియేట్ చేసిన కొరియర్ దాన్ని అక్కడ పెట్టాడు. మళ్ళీ క్రాస్ రోడ్ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ సేమ్ స్టార్టింగ్లో ఎటెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఎట్లా ఉన్నాడో అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఉండగా ఒక వెహికల్ వచ్చింది. ఒక అమ్మాయి అందులో నుంచి బయటికి చూసింది. చిన్న చివరంత ఆశ. స్టార్టింగ్లో ఎలాగైతే ఆ బోర్డు మన కంపెనీ అది చూసినప్పుడు ఎలాంటి ఒక మార్గం అనిపించిందో ఇప్పుడు ఆ అమ్మాయి కనపడ్డప్పుడు మళ్ళీ మార్గంలాగా అనిపించింది. ఎండ్. అంటే ఎక్కడి నుంచి సైకిల్ మనకి ముగింపుల్లో గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రారంభాత్మక ముగింపు అంటాం దీన్ని. అంటే మన కథని ఎక్కడ మొదలెట్టామో మళ్ళీ తీసుకొచ్చి అక్కడ ఎండ్ చేస్తాము. అయితే కొన్ని సింబాలిక్గా ఎండ్ చేస్తాము, కొన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఎండ్ చేస్తాము. ఉదాహరణకి ముగింపు లేని కథ. జయప్రద గారు బ్యాగ్ పెట్టుకొని ఆఫీస్కు రెడీ అయ్యి బయలుదేరుతుంది. ఇలా ఓపెన్ చేశాం. తిరిగి ఆమె లైఫ్ అంతా మళ్ళీ రకరకాల ట్రావెల్ చేసి ఆమె పెళ్ళి మిస్ అయిపోయి చెల్లె పెళ్ళి చేసేసి తనపై త్యాగం చేసేసి ఇవన్నీ చేసేసి అన్నీ చేసి ఫ్యామిలీని సెట్ చేసే ప్రాసెస్లో మళ్ళీ బ్యాగ్ తీసుకొని రెడీ అయిపోయి ఆఫీస్కు బయలుదేరింది. ఎక్కడ కథ మొదలెట్టామో మళ్ళీ కథను అక్కడి నుంచే తీసుకెళ్ళి ఇది ముగింపు లేదు, ఇది ట్రావెల్ అవుతుంది, ఒక లూప్, ఇది తిరుగుతూనే ఉంటుంది, సైకిల్ లైఫ్ అనేది అని ఎస్టాబ్లిష్ చేసే ప్రాసెస్లో మనకి ఉంటుంది. కొన్నిట్లలో ముగింపులో ఏం చెప్పామో దానికి సింబాలిక్గా ఎండ్ చేస్తాము, కొన్నిట్లలో యాజ్ ఇట్ ఈస్గా దాంతోటే ఎండ్ చేయడానికి ట్రై చేస్తాము. సో మనం మన కథని ఎట్లా ఓపెన్ చేయాలి అనేది ఒక కమర్షియల్ ఎలిమెంట్. ఈ కమర్షియల్ ఎలిమెంటు మనకు మన సినిమాని ప్రేక్షకుడిని దాదాపుగా ఇంటర్వెల్ వరకు దాంతోపాటు ట్రావెల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది మనకి ఆ 8 పిల్లర్స్లో ఒక పిల్లర్. దీని తర్వాత మనము రెండవ పిల్లర్ గురించి ఆలోచిద్దాం. పిల్లర్స్ ఆఫ్ ది స్క్రీన్ ప్లే గురించి మనం డిస్కస్ చేసుకునే ప్రాసెస్లో రెండవ పిల్లర్ ఇంట్రడక్షన్, పరిచయం. ఇది పాత్ర పరిచయం, పాత్రల పరిచయం, పాత్రల మధ్య పరిచయం. ఇది కూడా ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటే ప్రేక్షకుడు ఆ పాత్రను అంత ఇష్టపడతాడో ఆ పాత్రతో అంత కంఫర్టబుల్గా ట్రావెల్ చేస్తాడు, అంత ఇంట్రెస్టింగ్గా ట్రావెల్ చేస్తాడు. పాత్ర పరిచయం, పాత్రల మధ్య పరిచయం. ఇది క్రియేట్ చేసే ప్రాసెస్ కూడా ఎంత ఎఫెక్టివ్గా క్రియేట్ చేయగలం మనం, దాని మీద మనం వర్క్ చేయడానికి ట్రై చేస్తాం. ఉదాహరణకి ఒక 2-3 సినిమాల్లో మనం ఎనలైజ్ చేసుకుందాం. ఇప్పుడు మాట్లాడుకున్న 3 ఇడియట్స్, మనం 3 ఇడియట్స్ గురించి ఒక ఇంట్రడక్షన్ గురించి మాట్లాడుకున్నాం, అంటే ఓపెనింగ్ ఆఫ్ ది ఫిల్మ్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇంట్రడక్షన్ గురించి మాట్లాడుకుందాం. 3 ఇడియట్స్లో మనకి ఒక మేజర్ క్యారెక్టర్స్ ఒక 3-4 ఉంటాయి. వాటిల్లో ఏ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసాము, ఎట్లా చేసాము అనేది అనలైజ్ చేసుకుందాం. ఫస్ట్ మాధవన్ గారి క్యారెక్టరు. ఓపెనింగే ఒక ఫ్లైట్లో వెళ్తున్నాడు. సడన్గా ఫోన్ వచ్చింది. ఫోన్ మాట్లాడుతుంటే ఎయిర్ హోస్టెస్ వచ్చి వద్దు అంది. ఒక్క నిమిషం అన్నాడు. లేచాడు. కళ్ళు తిరిగి ఢామ్ అని పడ్డాడు. చుట్టూ ఉండే ప్రయాణికులందరూ అర్రే పడిపోయాడు అన్నారు. ఎయిర్ హోస్టెస్ వచ్చింది, కెప్టెన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. కెప్టెన్ ఏటీసీ వాళ్ళతో మాట్లాడాడు, గ్రౌండ్ స్టాఫ్తో మాట్లాడాడు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ వాళ్ళకి కిందికి వచ్చాం. కొంచెం దూరం వీల్ చైర్లో వెళ్ళగానే ట్యాం అని కళ్ళు తెరిచాడు. దొంగ చూపులు చూశాడు, ఇట్టాం అని. ఒకసారి లేచాడు, 2 సార్లు 3 సార్లు జంప్ చేశాడు. బాగుంది అని ఐఎమ్ ఓకే అని పారిపోయాడు. డాక్టర్లు వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చే అనే లోపలే పరిగెత్తాడు, బయటికి వెళ్ళిపోయాడు. ఇది పాత్ర ఇంట్రడక్షన్. ఎవడీడు, వీడి కథ ఏంటి, అప్పటిదాకా టెన్షన్ పడి వాడికి ఏదో అయిపోతుందేమో అని టెన్షన్ పడ్డ ప్రేక్షకుడు ఓరి వీడి దుంపదేగా అనుకునే లోపు బయటికి వెళ్ళిపోయాడు, ఇంకొకరిని తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇది ఒక పాత్ర పరిచయం. రెండవ పాత్ర శర్మన్ జోషి. ఫోన్ వచ్చింది, డింగ్ అని లేచాడు, హలో అన్నాడు, రాంచోనా అన్నాడు, బయటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. నేను పోతున్నా అన్నాడు. అమ్మాయి యోగా చేస్తుంది అంటుంది, పట్టించుకోకుండా బయటకు వచ్చాడు. కారు ఎక్కాడు. అర్రే నేను షూస్ మర్చిపోయాను, నీ బొందర ప్యాంటు కూడా మర్చిపోయావు అన్నాడు. అప్పుడు చూసుకున్నాడు, ఓ స్నీ అనుకున్నాడు. పళ్ళు తోముకున్నాడు, కారులోనే వెళ్ళాడు, పైకి ఎక్కారు. ఆ క్యారెక్టర్ తాలూకు ఇంట్రడక్షన్ని వీడు ఎంత తింగిరి, ఎంత తెలివి అయినవాడు, ఎంత అమాయకుడు, ఎంత స్పాంటేనిటీ ఉంది, ఇవన్నిటిని మనకు ఆ పరిచయంలో ఎస్టాబ్లిష్ చేసి వదిలేశాడు. అమీర్ ఖాన్
రాంచోడ్ దాస్, శ్యామల్ దాస్, చాంచడ్ దాస్ గా పరిచయమైన పున్సుకు వాంగుడు. ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్. మొత్తం అందరూ బానిసత్వపు సంఖ్యలలో బంధించబడి ఉన్నప్పుడు ఒక స్వేచ్ఛా విహంగం ఈ ప్రాంతంలోకి ప్రవేశించినట్టు ప్రవేశించాడు అంటాడు. అమాయకంగా చాలా ఇన్నోసెంట్ ఫేస్ తోటి అలా దిక్కులు చూస్తూ ఎంటర్ అయ్యాడు. ఎంటర్ కాగానే వాళ్ళు వచ్చారు. చలో బట్టలిప్పు అన్నారు. ఎవరిని పట్టించుకోలే. సీరియస్ రూమ్లోకి వెళ్ళాడు. తలుపు పెట్టుకున్నాడు. వాడు వచ్చాడు. తలుపు పెట్టి రే తలుపు తీరా అంటు. తీయట్లా. రే నువ్వు తలుపు తీయకపోతే ఈ సంవత్సరం మొత్తం నీ దర్వాజా మీద పాస్ పోస్తాను. ఇప్పుడు తీయకపోతే ఇప్పుడు 2 నిమిషాల్లో పాస్ పోస్తాను అన్నాడు. జిగ్ ఈ బయట ఉన్న వాళ్ళందరూ అప్పటిదాకా వాళ్ళు చెప్పినట్టు విని జీ హుకుమ్ అన్న వాళ్ళందరూ టెన్షన్గా చూస్తున్నారు. ఏం చేస్తాడని. వాడు తలుపు తీయకపోయేసరికి వీళ్ళు నవ్వారు. వాడికి ఇంకా ఉక్రోషం పెరిగింది. చేసి చూపిస్తా అనుకున్నాడు. ఈ లోపల పీకాడు. ఒక స్కేల్ తీసుకున్నాడు. దానికి ఒక గంట కట్టాడు. దాన్ని వేసాడు. స్విచ్ పట్టుకున్నాడు. స్విచ్ చేశాడు. తీసుకొచ్చాడు. తలుపు కింద నుంచి పెట్టాడు. వాడు పాస్ పోసాడు. ఫట్మని కొట్టింది. కింద పడ్డాడు. మళ్ళీ కామ్గా బయటకు వచ్చాడు. ఆ స్పూన్ పట్టుకొనే వచ్చాడు. వీడికెవ్వు మనరిచి పక్కకి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయారు. తన వాటర్ బాటిల్ తీసుకున్నాడు. బ్యాగ్ తీసుకున్నాడు. లోపలికి వెళ్ళాడు. తలుపు పెట్టుకున్నాడు. బయట ఉన్న వాళ్ళందరూ షాక్. ఏమైందో అర్థమయ్యే లోపల వాడు లోపలికి వెళ్ళిపోయాడు. ఒక 5 నిమిషాల తర్వాత ఈ ఇద్దరు మిగతా అతని రూమ్మేట్స్ శర్మన్ జోషి, మాధవన్ ఇద్దరు లోపలికి వెళ్ళేసరికి ప్రశాంతంగా పడుకొని నిద్రపోతున్నాడు. ఇదే ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్. ఓరి వీడి దుంపదేగా అనుకుంటాం. సో ఇక్కడ మనకి మేజర్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉంటే ప్రేక్షకుడు అంత ఇంట్రెస్టింగ్గా చూస్తాడు. మనకి మగధీర సినిమా తీసుకుందాం. మగధీరాలో 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటి కాలభైరవ, 2 హర్ష. కాలభైరవుడి ఇంట్రడక్షన్ ఫ్లాష్ బ్యాక్లోనే చేయాలి. కానీ మనకి స్టార్టింగ్లో ఓపెనింగ్లో మిత్ర అన్నాడు. ఆమె భైరవ ఇప్పటికైనా చెప్పు అంది. పరిగెత్తాడు. పడిపోయాడు. చచ్చిపోయాడు. మరి ఇదేంటి ఇలా చచ్చిపోయాడు అనుకునేలోపు శ్రీహరి గారి క్యారెక్టర్ వచ్చింది. షేర్ ఖాన్ వచ్చి మళ్ళీ పుడతావురా భైరవ అంది. ఇప్పుడు హర్ష ఇంట్రడక్షన్. ఒక బైకుని సుమ్మని ఇట్లా పైకి లేపితే వెనక సూర్యుడు, ఒక సెల్హౌటీ ఎఫెక్ట్ బిల్డప్ ఇచ్చాము. అక్కడికి వచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఎలా ఉంటుంది? రేసులో జంప్ చేసి ఒక సర్టెన్ హైట్ మీద నుంచి దూకే క్యారెక్టర్. ఆ అమ్మాయి డబ్బుల కోసం ఏం చేసింది? తను పెట్టిన దానికంటే ఇంకొక 2 ఫీట్ల హైట్ని పెంచేసింది. అయినా సరే హర్ష బైక్ని ఎగిరేసి తను ఇంకా పైకి జంప్ చేసి ఒక 2 పల్టీలు కొట్టి మళ్ళీ బైక్ పట్టుకొని కిందికి దూకాడు. అంటే ఎలాంటిదైనా సాధించగలిగిన ధైర్య సాహసులున్న క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసి వదిలేసాం. వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్కి వద్దాం. కాలభైరవుడి క్యారెక్టర్. నిజానికి మనం ఆ సినిమాలో స్క్రీన్ ప్లే ఎనలైజ్ చేస్తే ఇంటర్వెల్ దగ్గర ఓపెనింగు రివర్స్ వెళ్ళి మళ్ళీ ముందుకెళ్తుంది. మీరు గమనించండి ఒకసారి. చెయ్యికి అమ్మాయి చెయ్యి తగిలింది. అలా వదిలేసి పడిపోతూ ఉన్నాడు 400 years బ్యాక్. రెండవ పోటీదారు శతధ్రువంశ యోధుడు, మన ఏదో 100 మందిని చంపే వీరుడు కాలభైరవ. అంటే ఏడి కాలభైరవ అంటే అదిగో అన్నారు. ఆ నీళ్ల మధ్యలో నుంచి టడాన్ గుర్రం ఆ నీళ్ల మధ్యలో నుంచి ఇట్లా బయటికి దూకడంతో ఓపెన్ అయింది. కాగానే మళ్ళీ ఏమైనా రేస్ చూపించారా? వెంటనే చూపించలే. రెండవ పోటీదారు అంటే కదా పరిచయం అయింది కాల. మరి ఎందుకు కాల అంటే అక్కడ ఆ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడం ఎఫెక్టివ్గా చేయాలి కాబట్టి దీనికంటే ముందు మనకు ఒక 2-3 చోట్ల అట్లా రేఖామాత్రంగా క్యారెక్టర్ని పరిచయం చేసి వదిలేశాడు. ఎక్కడెక్కడ రణదేవ్ బిల్లా అనబడే ఈ రాజు ఎవడైతే విలన్ ఉన్నాడో వాడెళ్ళి ఇందును టచ్ చేయబోయాడు. టచ్ చేయబోగానే ఒక కత్తి వచ్చి చచర అని కాలభైరవం అని ఒక కత్తి వేడితోటి వాడు తలకాయ నరికినట్టు అనిపించి రక్తం చూసుకొని పారిపోయాడు. అక్కడ ఒకసారి తెలియకుండా ఒక ఇంట్రడక్షన్ ఇచ్చి వదిలేసాం. అట్లాగే మన గుర్రం ఎదురుగా నుంచి పరిగెత్తుకుంటూ వస్తుంది. తన గుర్రం నడిపినట్టు ఒక చిన్న లీలామాత్రంగా ఫీలింగ్ వస్తుంది. అక్కడ ఒకసారి చిన్న షాట్ వేసాం. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాలభైరవుణ్ణి ఆ గుర్రము ఆ నీళ్ల వెనక నుంచి బయటికి రావడము. జనరల్గా మీరు సినిమా చూస్తే ఆ షాట్ సినిమాలో కథలో కనపడదు, ఆ ఒక్క ప్లేస్లో తప్ప.
మరి ఆ నీళ్ళేంటి, ఎక్కడి నుంచి వచ్చాడు, నీళ్ళ వెనకకి ఎట్లా వెళ్ళాడు అని ప్రేక్షకులకు డౌట్ వస్తుంది. అయితే ఎడిటింగ్లో ఒక చిన్న ఎపిసోడు లెంత్ ఎక్కువ కావడం వల్ల కట్ చేయడం జరిగింది. వీళ్ళు ఆ భైరవ కోనకు వెళ్ళే దారి ఈ జలపాతం వెనక ఉండే గుహ నుంచి ఉంటుంది. ఇది మనకి ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అక్కడి నుంచి వచ్చినట్టు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత యాక్చువల్గా ఒక 2-3 షాట్లు మిస్ అయిపోయాయి. లెంతులు బాగా ఎక్కువైపోవడం వల్ల డైరెక్ట్ ఫస్ట్ వర్షన్ అంటే సినిమా రిలీజ్ అయినప్పుడైతే ఇంకా ఈ శ్రీహరి గారి ఎపిసోడ్ మొత్తం కట్ చేసేసి ఓన్లీ ఆమెను తీసుకొని డైరెక్ట్గా భైరవ కోనకి ఎంట్రెన్స్ దగ్గరికే తీసుకుపోయినట్టే మనకి ఉంటుంది. సెకండ్ సారి అంటే ఒక 50 రోజుల తర్వాత ఒక ఎపిసోడ్ని మనకి యాడ్ చేశారు. ఆ ఎపిసోడ్లో శ్రీహరి గారి ఇంట్రడక్షను, శ్రీహరి గారిని త్యాగం చేశాడు అనుకోవడం, అతన్ని పోనీయకుండా మన ఎవరిని అఘోరాని అడ్డం పెట్టుకొని తప్పించుకోవడం, ట్యాంకు పగలగొట్టడం, ఇవన్నీ మనకి ఒక 50 రోజుల తర్వాత యాడ్ చేసిన ఎలిమెంట్స్. ఫస్ట్లో మనకి ఇవి లేవు. ఈ 50 రోజుల తర్వాత యాడ్ చేసిన ఎలిమెంట్స్లో కూడా మళ్ళీ ఇంకా కొన్ని కట్స్ ఉంటాయి. ఆ కట్స్లో భాగమే ఇప్పుడు నేను చెప్పిన జలపాతం వెనక ఉండే గుహ. మరి యాక్చువల్గా దీని తర్వాత ఇమీడియట్గా వెనక్కి వెళ్ళిపోతాం. ఆ రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాము, రాణిని ఎస్టాబ్లిష్ చేస్తాము, ఆ అమ్మాయికి ఇతను బాణం కొట్టడం ఎస్టాబ్లిష్ చేస్తాము, రణదేవ్ బిల్లా క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేస్తాము, ఆ అమ్మాయికి అతనికి ఆ అమ్మాయి మీద మనసు ఉందని ఎస్టాబ్లిష్ చేస్తాము, దానికి ఇతను అడ్డుపడుతున్నాడని ఎస్టాబ్లిష్ చేస్తాము. ఇదంతా అయిపోయిన తర్వాత షేర్ఖాన్ దండయాత్ర, అప్పుడు రేస్ దగ్గరకు వచ్చాము. ఆ అమ్మాయి బయట లాగాడు, లాగితే కత్తి పెట్టాడు. ఇప్పుడు కావాల్సింది గుర్రం పందెం కాదు, ఆ అమ్మాయి కాబోయే మొగుడెవడో తేలడం. ఈ రేసులో ఎవడు గెలిస్తే వాడు ఆ అమ్మాయి కాబోయే మొగుడని ప్రకటించమన్నాడు. మహారాజు గారు షాక్లో ఉన్నాడు. భైరవ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు యువరాణి చెప్పింది, ఎస్ నేను ఒప్పుకుంటున్నానని. అంత ఎఫెక్టివ్గా ఆ క్యారెక్టర్ని మనం ఇంట్రడ్యూస్ చేశాము. ఇంతకుముందు నేను ఒక మాడ్యూల్లో చెప్పినట్టు లక్ష్మీ నరసింహ సినిమాలో బాలకృష్ణ గారి ఇంట్రడక్షన్, మీకు ఈడియట్ సినిమాలో ప్రకాష్ రాజ్ గారి ఇంట్రడక్షన్, తాగుబోతులాగా వస్తాడు, తాగితే అనుకుంటూ వస్తాడు, రే మందు దొరకట్లేదురా, మందు కావాలని అడుగుతాడు. అడిగితే అక్కడ ఉన్నోడు ఒకడు, ఇది ఇవాళ బంద్ కదా దొరకదు అంటాడు. ఎట్టన్నా కావాలరా అంటే ఒక పని చేయని ఆ షటర్ దగ్గరికి పో, 2 సార్లు కొట్టితే ఒక చెయ్యి బయటకు వచ్చి ఇస్తుంది, పో అన్నాడు. ఈడు మందు కొట్టాడు, అలాగే పోయాడు, తలుపు కొట్టాడు, డబ్బులు లోపలికి పెట్టాడు. వాడు మందు ఇట్లా బయటికి పెట్టగానే చేయి పట్టుకొని బయటికి లాగాడు, కట్ చేస్తాడు, టట్టా పోలీసులు వచ్చారు. అతన్ని ఒక అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అని ఎస్టాబ్లిష్ చేశాము. పోకిరి సినిమాలో పండు అని మహేష్ బాబు గారి ఇంట్రడక్షన్, ఫలానా వాడు కొట్టాలి, ఎవడు కొట్టాలి, హీరో పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఒక కూరగాయల బండి మీద ఒక కాలేసాడు, అవన్నీ ఇలా పైకి ఎగిరాయి. ఆ జంపులో కూరగాయలన్నీ అవుట్ ఫోకస్లో ఉంటే హీరోని ఫోకస్ చేసి పరిగెత్తిచ్చాము. అక్కడ చిన్న పరిగెత్తి ఒక ఫైటు, ఆ ఫైట్లో ఆ షటరు, ఆ బిల్డపు, అర్రెర్రెర్రెర్రే కొంచెం తాళ చేతులు నా దగ్గర ఉంచుకోవాలరా అనడము, ఇవంతా ఆ క్యారెక్టర్ తాలూకు ఇంట్రడక్షన్. ఒక్కొక్క సినిమాలో మనం ఎంత ఎఫెక్టివ్గా క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తాము. కొన్నిట్లలో మారువేషాలతో ఇంట్రడ్యూస్ చేస్తాము, కొన్ని ధీరోదాత్త పరిచయం అంటాము, అంటే ఫైట్తో ఇంట్రడ్యూస్ చేస్తాము, కొన్నిట్లలో అమాయకంగా ఇంట్రడ్యూస్ చేస్తాము, కొన్నిట్లలో క్యారెక్టరైజేషన్ ఇంట్రడ్యూస్ చేస్తాము, కొన్నిట్లలో కథాత్మక పరిచయం అంటాము. ఇప్పుడు మీకు తారే జమీన్ పర్లో అమీర్ ఖాన్ గారి క్యారెక్టర్ ఇంటర్వ్యూల ముందు వచ్చి బొబ్బు చిచ్చో బొక్క చంబతాబు బూ అంటుంది, అంతే. అలా ఇంట్రడ్యూస్ చేస్తాము. ఎలా ఇంట్రడ్యూస్ చేస్తే ప్రేక్షకుడికి మన క్యారెక్టర్ నచ్చుతుంది చూసుకొని మనం ఇంట్రడ్యూస్ చేయాలి. అట్లాగే పాత్రల మధ్య పరిచయము, విలన్ క్యారెక్టర్ని కూడా మనం ఎంత పవర్ఫుల్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనేది ప్రేక్షకుడు చూస్తాడు. అట్లాగే 2 పాత్రలని మధ్యలో ఎలా పరిచయం చేస్తున్నాం, వీళ్ళకి ఇంట్రడక్షన్ ఎట్లా క్రియేట్ చేస్తున్నాం, ఎంత ఇంట్రెస్టింగ్గా వాళ్ళ పాత్రల్ని మనం కలపడం చేస్తున్నాము అనేది కూడా ప్రేక్షకుడికి థ్రిల్లింగ్గా ఉంటుంది. ఉదాహరణకి రోజాపూల్ అని ఒక సినిమా ఉంటుంది. రోజాపూల్ సినిమాలో హీరో ఇంట్రడక్షన్, హీరోయిన్ ఇంట్రడక్షన్, విలన్ ఇంట్రడక్షన్ 3 దాదాపుగా ఒక పాయింట్లోనే ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఆ చేసే ప్రాసెస్లో ఏం చేశాడు, ముగ్గురిని ఒక చోటికి ఎట్లా చేర్చాడు. హీరో ఆటోలో వచ్చాడు, సినిమా థియేటర్కి వచ్చాడు వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి. వచ్చేసరికి ఫ్రెండు హీరోయిన్ని ఎక్కించుకొని వచ్చాడు. ఆ అమ్మాయి అతనికి చిల్లర రిటర్న్ ఇవ్వాలి. ఆ టైంలో అతనికి అర్జెంటుగా వాష్రూమ్కి వచ్చింది, అందుకని హీరోని అక్కడ నిలబెట్టి వెళ్ళిపోయాడు.
హీరోయిన్ వచ్చింది, అతను లేడా అని అడిగింది. హీరోయిన్ అప్పటికే అతను చూస్తున్నాడు, ఇష్టపడున్నాడు, ఆ అమ్మాయిని మళ్ళీ కలిస్తే బాగుండు అనుకుంటున్నాడు. అట్లాంటి టైంలో ఆ హీరోయిన్ ఇతని దగ్గరికి నడుచుకుంటూ వచ్చింది. వచ్చి ఎక్స్క్యూజ్ మీ, ఈ డబ్బులు అతనికి ఇస్తారా ఆటో అతనికి అని ఇచ్చింది. థియేటర్లోకి వెళ్ళిపోయింది. ఇతను పరిగెత్తుకుంటూ థియేటర్లోకి వెళ్ళిపోయేసరికి అద్దం ఉంది, టికెట్ తీసుకోలేదు, టికెట్లు అయిపోయాయి, ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి లేదు. అబ్బా అనుకున్నాడు, రిటర్న్ వచ్చాడు. వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు, డబ్బులు ఇరా అన్నాడు. ఆ డబ్బులు ఇయ్యను రాని వేరే డబ్బులు ఇచ్చాడు, ఆ నోటు దాచుకున్నాడు. ఈ నోటు మన కథ మొత్తాన్ని నడుపుతుంది. అది సెకండ్ స్టేజ్. హుక్ పాయింట్స్, ప్లాంటింగ్, పే ఆఫ్ గురించి ఇంకొక మాడ్యూల్లో మాట్లాడుకున్నప్పుడు ఈ నోటు గురించి చెప్తాను. రైట్, నెక్స్ట్ ఆ అమ్మాయి లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళేసరికి అక్కడ విలను ఫోన్లో మాట్లాడుతూ ఒకసారి చూశాడు. ఈ అమ్మాయిని చూడగానే షాక్. భలే ఉందే అనుకుంటున్నాడు. ఫోన్ కట్ చేశాడు. నేను మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఫోన్ కట్ చేశాడు, పెట్టుకున్నాడు. ఈ అమ్మాయి తన దగ్గరికే నడుచుకుంటూ వెళ్ళింది. అతను ఆశ్చర్యంగా చూస్తున్నాడు. మీ ఫోన్ ఒక్కసారి ఇస్తారా, ఒక ఫోన్ కాల్ చేసుకోవాలంది. అతను రికార్డింగ్ మోడ్లో పెట్టి ఫోన్ ఇచ్చాడు. అమ్మాయి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసింది. అమ్మ, నేను ప్రైవేట్ క్లాస్లో ఉన్నానమ్మా, కొంచెం లేట్ అవుతుందంటే వాళ్ళ అమ్మ రఫ్గా అయిపోగానే వచ్చాయి అని తిట్టింది. సరే అని పెట్టేసింది, అతనికి ఇచ్చింది. అతను చూసి ఇంకా వినేసరికి అమ్మాయి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు హీరోకి హీరోయిన్కి ఇంట్రడక్షన్ అయింది, హీరోయిన్కి విలన్కి ఇంట్రడక్షన్ అయింది. మరి ఇప్పుడు హీరోకి విలన్కి ఇంట్రడ్యూస్ కావాలి. ఇప్పుడు హీరో బైక్ మీద హీరోయిన్ని ఊహించుకుంటూ పాట పాడుకుంటూ వెళ్తున్నాడు. విలను కార్లో ఆ అమ్మాయి వాయిస్ వినుకుంటూ వస్తున్నాడు. అన్ఎక్స్పెక్టెడ్గా ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు గుద్దుకోబోయి జస్ట్ మిస్ అయ్యి అక్కడ అతను ఆపాడు, ఇక్కడ ఇతను ఆపాడు. అతను కారులో నుంచి బయటికి తలకాయ పెట్టాడు. రేయ్, మైండ్ ఎక్కడ పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నావురా అన్నాడు. అంటే హీరో, నీ మైండ్ ఎక్కడ పెట్టుకుంటూ నువ్వు డ్రైవ్ చేస్తున్నావు, నా మైండ్ నేను అక్కడ పెట్టుకునే డ్రైవ్ చేస్తున్నా అన్నాడు. ఇది క్యాజువల్గా ఎవరికి వాళ్ళకి సంబంధించినంత వరకు కామన్, కానీ ప్రేక్షకుడికి థ్రిల్ అవుతాడు. ఎందుకంటే ఇద్దరు అమ్మాయి గురించే ఆలోచిస్తున్నారు. నర్మగర్భం అంటాం మనం డైలాగుల గురించి రాసే ప్రాసెస్లో ఒక ఎలిమెంట్ని దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుంటాం. ఇద్దరు వాళ్ళ మైండ్ని ఆ అమ్మాయి దగ్గరే పెట్టుకొని డ్రైవ్ చేస్తూ క్లాష్ అయ్యారు. హీరో విలన్ ఇంట్రడ్యూస్ చేసే ప్రాసెస్లో కూడా చాలా ఇంటెలిజెంట్గా, ఇంట్రెస్టింగ్గా ఇంట్రడ్యూస్ చేశాము. ఖుషి సినిమా తీసుకుందాం. ఖుషి సినిమా చిన్నప్పుడు అలా వెళ్తూ ఈ అని చిన్నపిల్లలు నవ్వుకున్నారు, ఇలా టచ్ అయ్యారు. తర్వాత మళ్ళీ మిస్ అయ్యారు, పెద్ద పెరిగారు. అతను ఎక్కడో పెరిగాడు, ఈ అమ్మాయి ఎక్కడో పెరిగింది. వీళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్న ట్రావెల్ చేసి ఒకచోట ఇద్దరు బ్లడ్ మారి ఆ అమ్మాయి బ్లడ్ డొనేషన్ క్యాంప్లో ఇచ్చిన బ్లడ్ తిరిగి ఇతనికి యాక్సిడెంట్ అయినప్పుడు వచ్చి ఇతనికి ఎక్కిచ్చారు. ఇలా పరిచయం, ఇండైరెక్ట్ పరిచయం చేస్తూ కాలేజీలో కూడా ఇలా వెళ్తూ ఇద్దరిని ఒకసారి జర్క్ ఒక ఫ్రీజ్ ఫ్రేమ్లో పెట్టి మళ్ళీ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇద్దరి పరిచయం ఎలా కావాలి? ఇప్పటిదాకా మనకి భలే ఇంట్రెస్టింగ్ హీరో హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్స్లో ఖుషి సినిమాలో వాళ్ళిద్దరి ఇంట్రడక్షన్ ఒకటి. ఒక కుంటి అమ్మాయి కుంటుకుంటూ మెట్లన్నీ ఎక్కి వచ్చి అక్కడ ఒక దేవుడి సన్నిధిలో ఒక దీపం వెలిగించింది. ఆమె ఎక్కి రావడాన్ని ఇటువైపు నుంచి హీరోయిన్ చూస్తుంది, అటువైపు నుంచి హీరో చూశాడు. కొంచెం సేపు తర్వాత చిన్న గాలి వచ్చి ఆ దీపం అలా ఆరిపోయింది. ఒక్కసారి ఇద్దరు అటువైపు నుంచి హీరో, ఇటువైపు నుంచి హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి దానికి చేతులు అడ్డం పెట్టారు. ఇద్దరు మెంటాలిటీస్ ఒకటి, ఇద్దరు ట్రావెలింగ్ ఒకటి, ఇద్దరు కావాలి అలా పెట్టారు. ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు, మళ్ళీ చేతులు తీసేశారు, మళ్ళీ దీపం ఆపారు. తర్వాత ఒక్కొక్కళ్ళు పరిచయం చేసుకున్నారు. ఒకే కాలేజీలో ఉండి అప్పటిదాకా కనబడకుండా, అంటే తెలియకుండా, పరిచయం లేకుండా తిరుగుతున్న వాళ్ళిద్దరూ ఒకే కాలేజ్ అని అప్పుడు వాళ్ళకి అర్థమైంది. అతని పేరు సిద్ధార్థ, ఆ అమ్మాయి పేరు మధు. ఇద్దరూ నిజాం కాలేజీలో చదువుకుంటున్నారు. భలే గమ్మత్తుగా ఇంట్రడ్యూస్ చేశాడు. భలే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఈడియట్ సినిమా. హీరోని ఎవడో కొట్టి పడేశారు, హీరోయిన్ తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్పించింది. హీరో డిసైడ్ అయిపోయాడు, అమ్మాయిని చూడకుండానే డిసైడ్ అయిపోయాడు, ఆ అమ్మాయినే నా జీవిత భాగస్వామి. ఎందుకు అంటే వాళ్ళ తల్లిని అడిగాడు, నేను అట్లా పడిపోయి ఉంటే నువ్వెవడైనా పడిపోయి ఉంటే నువ్వు వెళ్ళి హెల్ప్ చేసేదానివా అంటే చెయ్యను రా అంది. నీకంటే మంచిది కదమ్మా అన్నాడు. అంటే ఒక మనిషిని చూడకుండానే ఆ అమ్మాయి అంటే ఇష్టాన్ని ఏర్పరచుకొని అమ్మాయికి కనబడగానే ఐ లవ్ యూ అన్నాడు. మెంటల్ ఫస్ట్ టైం చూసినప్పుడు అంటే ఇంకో గంట, 2 గంటలు, 2 రోజులు, 2 సంవత్సరాలు అయిన తర్వాత ఇదేనే చెప్తా, నిన్ను చూడకుండానే డిసైడ్ అయ్యా అని చెప్తాడు. సో ఎట్లా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము? 2 క్యారెక్టర్స్ని కలిపే ప్రాసెస్. మగధీర ఈజ్ కూడా ఒక మంచి బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్ బిట్వీన్ 2 క్యారెక్టర్స్. పూర్వజన్మ పక్కన పెడితే ఇందు, హర్ష
హర్ష ఎక్కడికో మలేషియాకి బైక్ రేస్ల కోసం వెళ్ళడం కోసం బయలుదేరాడు. ట్రావెల్ చేస్తున్నాడు ఆటోలో. ఫ్రెండ్ని తిడుతున్నాడు, నీ అబ్బా ఫ్లైట్ మిస్ కావాలి, నీ తాట తీస్తా అన్నాడు. ఎందుకు ఆ టాపిక్ అంటే అతను ఎక్కడికి వెళ్తున్నాడు, ఆటోలో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, కారులో వెళ్ళొచ్చు కదా అనడానికి ఒక జస్టిఫికేషన్ ఇచ్చాము. తర్వాత లేట్ అయింది, హడావిడిగా వెళ్తున్నాడు, ఎవరైనా ఆపినా ఆగకుండా వెళ్ళిపోతాడు అని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఆ ఇంట్రడక్షన్ ఇచ్చాము. వెళ్తూ ఉంటే ఆ అమ్మాయి లిఫ్ట్ అని అడుగుతూ చేయి ముందుకు పెట్టింది. ఆపం అనుకుంటూ అతను చేయి బయటికి పెట్టాడు. ఇద్దరి చేతులు అలా టచ్ అయ్యాయి. ఒక్కసారి కరెంట్ షాక్ కొట్టింది. ఆటోలో నుంచి దిగి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇక్కడికి వచ్చేసరికి బస్ స్టాప్లో అప్పటిదాకా వైట్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి పైనుంచి ఒక కోట్ వేసేసుకుంది. వచ్చి ఇక్కడ వైట్ డ్రెస్ వేసుకున్నా అంటే ఈ అమ్మాయి వీడేంటి అమ్మాయిని చూడకుండా డ్రెస్ని అడుగుతాడేంటి తింగిరోడు అనుకుంటుంది. తర్వాత ఇంకా వాడి పరిచయం ఎట్లా వెళ్ళింది, చేతులు ఎక్కడ దాకా వెళ్ళిన తర్వాత టచ్ అయ్యాయి. చాలా తెలివిగా జాగ్రత్తగా మనం ఏం లేవు, టచ్ చేస్తే ఇద్దరు ఓపెన్ అయిపోవాలి. ఓపెన్ కాకుండా ఎంత ట్రావెల్ చేయొచ్చు మనము అనేది ఆ సినిమాలో మనకి బ్యూటిఫుల్గా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తారు. అందరూ వస్తున్నారు, అమ్మాయిలందరూ కలిసి. ఆ అమ్మాయి సెకండ్ ఇవ్వడానికి వచ్చింది. ఇంకా టచ్ చేస్తాడు రా అనుకుంటే అమ్మాయి మీరు నాకు కొత్త ఏంటండి నేను పక్కకి వెళ్ళిపోయి మిగతా అమ్మాయిలందరికీ సెకండ్ ఇస్తాడు. ఏంటండి ఇందుని తీసుకురాలేదా అని అడిగాడు. అంటే ఒక క్యారెక్టర్ని రివీల్ చేయడానికి, ఓపెన్ చేయడానికి ఎంత ఎస్కేపింగ్ ది స్క్రీన్ ప్లే అంటాం దీన్ని. మనం ఇంతకుముందు ఒక 2 మాడ్యూల్స్లో డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడే ఓపెన్ అయిపోవచ్చు కదా, ఓపెన్ అయిపోతే కథ అక్కడే ఆగిపోయింది. ఆగిపోకుండా ట్రావెల్ చేయాలంటే, ముందుకెళ్ళాలంటే, ఎప్పుడు రివీల్ చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుందో తెలియాలంటే అప్పుడే రివీల్ చేయాలి. కాబట్టి రహస్యం, ఉత్కంఠ అని మనం మాట్లాడుకున్న ఎలిమెంట్స్లో ఇది కూడా ఒక ఎలిమెంట్గా వాళ్ళ ఇంట్రడక్షన్ని కూడా ఒక క్యూరియస్గా మలుచుకొని మనల్ని సినిమా తీసుకొని వెళ్ళారు. సో ఇది సెకండ్ పిల్లర్ ఆఫ్ ది స్క్రీన్ ప్లే. పరిచయం, పాత్ర పరిచయం, పాత్రల మధ్యలో పరిచయం. ఇంకా మిగతా ఎలిమెంట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాము. ఒక్కొక్క మాడ్యూల్లో 1, 2 ఎలిమెంట్స్ని మనం ఎనలైజ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. షాఫ్ట్ అకాడమీ మన కోసం రకరకాల కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటే 10th రేంజ్ నుంచి, 10th ఫెయిల్ అయిన వాళ్ళ దగ్గర నుంచి 10th పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ వరకు కూడా రకరకాల స్టేజెస్లో ఉండే వాళ్ళందరికీ వాళ్ళ బేస్డ్ ఆన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్, వీటిని బట్టి మనకి రకరకాల కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. ఫిలిం మేకింగ్లో ఉండే, ఫిలిం ఇండస్ట్రీలో ఉండే 3 మేజర్ వింగ్స్, ఫైన్ ఆర్ట్స్, ఫిలిం మేకింగు, యానిమేషను. ఈ 3 వింగ్స్లో డిఫరెంట్ కోర్సెస్ని, యానిమేషన్స్లో డిఐ కావచ్చు, విజువల్ ఎఫెక్ట్స్ కావచ్చు, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, ఇట్లాంటివన్నీ. తర్వాత ఫిలిం మేకింగ్లో యాక్టింగు, డైరెక్షను, సినిమాటోగ్రఫీ, స్క్రిప్ట్ రైటింగు, ఇట్లాంటివి కావచ్చు. అదే మనకి ఫైన్ ఆర్ట్స్లో డిజిటల్ పెయింటింగు, గ్రాఫిక్ డిజైనింగు, తర్వాత పర్స్పెక్టివ్ డ్రాయింగు, ఇట్లా రకరకాల స్టోరీ బోర్డింగ్ లాంటి కోర్సెస్ని మనకు ఆఫర్ చేస్తుంది. ఈ కోర్సెస్ అన్నీ నేర్చుకోగలిగితే అతి తక్కువ ఫీజులు, మనం ఒక మామూలు మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అఫోర్డ్ చేయగలిగిన మినిమం ఫీజెస్తో మనకి కోర్సెస్ అన్నీ ఆఫర్ చేస్తుంది. అది కూడా అథెంటిక్ యూజీసీ రికగ్నైజ్డ్ సర్టిఫికేట్స్, అంటే రికగ్నైజ్డ్ బోర్డ్స్ సర్టిఫికేట్ తోటి వాటిని మనం నేర్చుకోగలిగితే, అన్ని కోర్సెస్ని నేర్చుకోగలిగితే, మినిమం నాలెడ్జ్ని మనం గెయిన్ చేయగలిగితే, రేపు పొద్దున్న ఇండస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి మనకు ఒక స్కోప్ దొరుకుతుంది. మనం ఒక మంచి పర్ఫెక్ట్ ఫిలిం మేకింగ్ క్రాఫ్ట్ మెన్గా ఇండస్ట్రీలో మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎట్లాగైతే ఇప్పుడు ఈ స్క్రిప్ట్ రైటింగ్ కోర్స్ నేర్చుకుంటున్నారో మిగతా కోర్సెస్ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ టెక్నీషియన్ గానో, యాక్టర్ గానో, డైరెక్టర్ గానో ఇండస్ట్రీకి పరిచయం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్.